దేవుని వాక్యానికి మనం వెళ్దాము. అనేక అంశంలో దేవుని రాజ్యము గురించి మనం చదువుతున్నాము. ఒక రాజ్యం అనేది అక్కడ చట్టములు, కల్చరల్, సిటిజన్స్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కలిగినది రాజ్యమై ఉన్నది. అప్పుడు ఈ రాజ్యముల గురించిన అనేక అంశములను చదివిన మనము చాలా ఇంపార్టెన్స్ అయిన టాపిక్ మనము చూడబోతున్నాము. కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్. దేవుడి రాజ్యం యొక్క కల్చర్ ఏంటి, ఎటువంటిది? ప్రతి రాజ్యానికి కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కల్చర్ ఆ రాజ్యం యొక్క ఐకాన్ అయి ఉంటున్నది. వారి యొక్క కల్చర్ ఏదో ఆ కల్చర్ బట్టి వారు ఏ రాజ్యానికి సంబంధించిన వారు అని మనము ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తాము. ఏమేన్ కల్చర్ అనేది మనం ఏ రాజ్యానికి సంబంధించిన వారు అనేది ప్రూవ్ అయిపోతుంటుంది. అనేక క్రైస్తవులు వారు దేవుని బిడ్డలని ఐడెంటిఫై చేసేదానికి బట్టల ద్వారా, వారి యొక్క అవుట్లుక్ అపీరియన్స్ ద్వారా మేము దేవుని బిడ్డలమి అని వారు భావిస్తుంటున్నారు. ఈ భావన అనేది ఇది కల్చర్ కాదు. సో ఈ యొక్క ఫిజికల్ వరల్డ్లో, ఈ ఫిజికల్ ప్రపంచంలో మనమందరమి మన యొక్క అవుట్లుక్ అపీరియన్స్ ద్వారా మనము ఏ రాష్ట్రానికి, ఏ రాజ్యానికి చెందిన వారమని మనము చూపిస్తున్నాము. దాని ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఏమేన్ మనం భారతదేశం ఉన్నప్పటికీ మహారాష్ట్ర ప్రజలకి, తర్వాత తమిళనాడు ప్రజలకి, ఏపీ ప్రజలకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ కల్చర్ అనేది ఎలా మన అవుట్లుక్ అపీరియన్స్ ద్వారా ఈ ప్రపంచానికి అది సూటబుల్ అవుతుంది. కానీ దేవుని రాజ్యం యొక్క కల్చర్ అనేది మన అవుట్లుక్ అపీరియన్స్ ఇక్కడ మస్ట్ కాదు. అన్నిటికన్నా మన యొక్క ఇన్నర్ యాటిట్యూడ్స్, మన యొక్క మనస్సులో మన యొక్క భావన, మనస్తత్వము, మన యొక్క క్యారెక్టర్స్, మన బిహేవియర్స్, మన యాటిట్యూడ్స్, వీటిని బట్టి మనము రాజ్యానికి సంబంధించిన వారు అనేది గుర్తిస్తుంటున్నది. ఏమేన్ అనేక సంఘములు, అనేక క్రైస్తవుల్ని వారి యొక్క అవుట్లుక్ అపీరియన్స్ ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము ఈ సంఘం కలిగిన వారు మనము రంగు బట్టలతో రాకూడదు, బంగారంతో రాకూడదు అని. ఇవన్నీ కూడా అవుట్లుక్ అపీరెన్స్ ఎన్నిసార్లు మార్చచ్చు. కానీ క్యారెక్టర్స్, బిహేవియర్స్ అనేది ఇది వెంటనే తీసివేసేది కాదు, వెంటనే మార్చేది కూడా కాదు. ఇది ఒక లాంగ్ టైం ప్రాసెస్ అయి ఉంటుంది. దీనికి ఎడ్యుకేట్ అవసరం అవుతుంటుంది, దీనికి నాలెడ్జ్ అవసరం అవుతుంటుంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా, యొక్క నాలెడ్జ్ ద్వారా, నా యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా నా యొక్క మైండ్, నా యొక్క థాట్స్, నా యొక్క బిహేవియర్స్, నా యొక్క యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంటున్నది. అందువలన ఇక దేవుని రాజ్యం యొక్క కల్చర్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఇక ఎర్త్లీ కల్చర్ కన్నా. ఏమేన్ కాబట్టి ఇక కింగ్డమ్ కాన్సెప్ట్ కల్చర్ మనము గమనించబోతున్నాము. ఈ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, కల్చర్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంటున్నది, ఫస్ట్ అక్కడి నుంచి మనం చూద్దాము. కల్చర్ encompasses many things. Once you understand the culture of a people, you understand the people. ఎప్పుడైతే మీరు some people యొక్క కల్చర్ ని అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారో పీపుల్ ని మీరు అర్థం చేసుకుంటారు. ఏమేన్ కల్చర్ అని మీరు అర్థం చేసుకోకుండా ప్రజలను మనము అర్థము చేసుకోలేము. అప్పుడు కల్చర్ అనేది చాలా మస్ట్ అయినది. అందువలన ప్రతి రాష్ట్రంలో వారు దేన్ని ప్రొటెక్ట్ చేస్తారో లేదో కానీ వారి కల్చర్ ని వారు ప్రొటెక్ట్ చేసే విషయంలో చాలా జాగ్రత్త పడి ఉంటారు. ఏమేన్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేస్తారు. కల్చర్ కొరకు వారి రాష్ట్ర కల్చర్ ని పాడవకుండా ఉండాలి, అది మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేదానికి దానికి ప్రాణం కూడా వారు ముందు పెడతారు. కల్చర్ అనేది ప్రతి రాష్ట్రం యొక్క ప్రజల్లో ప్రాణంతో కలిసిపోయిన ఒకటి. ఏమేన్ అప్పుడు ఈ కల్చర్ గురించి చూసినప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కల్చర్ ఎటువంటిది? కింగ్డమ్ ఆఫ్ కల్చర్, మనం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కాన్స్టిట్యూషన్ గమనించాము.
కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క లాస్ చూసాము, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ చూసాము. ఇప్పుడు మనం చూడబోయేది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కల్చర్. సో కల్చర్ చాలా మస్ట్. యు అండర్స్టాండ్ ద పీపుల్. ఎవ్రీథింగ్ దట్ మేక్స్ ఎ నేషన్ అండ్ ఎ పీపుల్ ఇస్ wrapped up in their culture. ప్రతి దేశము కల్చర్ని బేస్ చేస్తున్నది. కల్చర్ లేకుండా ఉంటే ఆ దేశంగా, ఆ రాష్ట్రంగా మనం యాక్సెప్ట్ చేయలేము. ఆమేన్. Secondly, as we have already seen, for example, every country has land territory. Without land, there is no country. మనం ఇంతవరకు చూసాము, ప్రతి దేశానికి, రాజ్యానికి ఒక టెరిటరీ ఉన్నది. ప్రతి రాష్ట్రానికి, రాజ్యానికి టెరిటరీ ఉన్నది, ల్యాండ్ ఉన్నది. రాజు అంటే ఎవరు? ఆ రాజుకి ల్యాండ్ ఉండాలి, ఆ రాజుకి ఒక ప్రాంతం ఉండాలి. ల్యాండ్ లేదు, రాష్ట్రం లేదు, ఒక టెరిటరీ లేదు, అప్పుడు అతన్ని రాజుగాను, ఆ రాజు ఉన్న ప్లేస్ ని రాజ్యముగాను యాక్సెప్ట్ చేయలేము. ఏమేన్? ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజుకి ల్యాండ్ ఉండాలి, టెరిటరీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆయనని రాజుగాను, ఆయన ఉన్న ప్రాంతాన్ని రాజ్యముగాను మనము యాక్సెప్ట్ చేస్తాము. అలాగనే దేవుని రాజ్యం అనేది, దేవుడనే రాజు అని ఒకడు ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఆ దేవుడున్న ప్రాంతానికి ఆయన టెరిటరీ, ఆయనకని ఒక బిగ్ టెరిటరీ ఉన్నది, ఆయనకని ల్యాండ్ ఉన్నది, ఆయనకని వెండి బంగారం సమస్తం ఉన్నది. ఆయన అంటున్నాడు, ఆకాశము భూమియు దేవుడే ఉన్నది, భూమిలో నిండి ఉన్న సమస్త బంగారము వెండి కూడా దేవుడిదే ఉన్నది. అప్పుడు దేవుడు అనేవాడు గొప్ప రాజు అయినాడు. ఆమేన్. తర్వాత మనం చూస్తాము, ప్రతి రాష్ట్రానికి ల్యాండ్ ఎంత ప్రాముఖ్యమో, ప్రతి రాజ్యానికి లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యం. ఆమేన్. లాంగ్వేజ్ దేన్ని ఐడెంటిఫై చేపిస్తుందంటే, మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఏ రాజ్యానికి సంబంధించిన వారు. సో ఒక రాజ్యం అని మనం ఒక కాన్సెప్ట్ మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా కలిసి వస్తుంటుంది. లాంగ్వేజ్ చాలా మస్ట్ అయినది. మనము ఏ భాష మాట్లాడుతుంటున్నామో దాన్ని బట్టి వీరు ఈ రాష్ట్రానికి కలిగిన వారై ఉన్నారు. ఏమేన్? చెప్దాం లాంగ్వేజ్, భాషలు చెప్దాం భాషలు. అప్పుడు భాష చాలా ప్రాముఖ్యం కదా. పీపుల్ అనుకుంటున్నారు, క్రైస్తవ పీపుల్ అన్య భాష మస్ట్ అనుకుంటున్నారు. అన్య భాష మస్తే, అన్యాయంగా మాట్లాడకూడదు కదా. అన్యాయంగా మాట్లాడకూడదు క్రైస్తవులే. వాళ్ళకి లాంగ్వేజ్ యొక్క కల్చర్ ఏమని తెలియనంటుంది. సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఇస్ లాంగ్వేజ్. ఎ కంట్రీ ఇస్ నాట్ ఎ కంట్రీ అన్లెస్ ఇట్ హ్యాస్ వన్ మేజర్ లాంగ్వేజ్. ఏ కంట్రీ అయినా కూడా ఒక మేజర్ లాంగ్వేజ్ లేదు అంటున్నారు. మాకని ఒక లాంగ్వేజ్ లేదండి అంటే అది కంట్రీయే కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ అని రికగ్నైజ్ చేస్తున్నారంటే ఆ కంట్రీకని ఒక మేజర్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఏమేన్? ఎన్ని లాంగ్వేజ్ అయినా ఉంటాయి. భారతదేశం మనం చూస్తామంటే ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నవి, కానీ భారతదేశం యొక్క మేజర్ లాంగ్వేజ్ హిందీ. ఏమేన్? అప్పుడు ప్రతి కంట్రీకి ఒక మేజర్ లాంగ్వేజ్ ఉంది. అనేక లాంగ్వేజెస్ ఉండొచ్చు సమ్ కంట్రీస్లో, కానీ వాళ్ళకన్నా ఒక యూనిక్ ఐడెంటిఫై చేయబడుతున్న ఒక లాంగ్వేజ్ వాళ్ళు ఉంచుకుంటారు. ఏమేన్? సో కర్ణాటక మనం తీసుకున్నామంటే కర్ణాటకలో వేరియస్ లాంగ్వేజెస్. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడతారు. కానీ కర్ణాటక స్టేట్ ఒక నేషనల్ మేజర్ లాంగ్వేజ్ ఏంటంటే కన్నడం. అలాగనే మన ఆంధ్రప్రదేశ్, అలాగనే తెలంగాణ, ఇక్కడ తెలంగాణకి వేరే లాంగ్వేజ్ ఉన్నది. అట్లాగా ఇక లాంగ్వేజ్ అనేది వారి యొక్క దేశం యొక్క ఏ కంట్రీకి సంబంధించినది ఐడెంటిఫై చేపిస్తున్నది. ఎందుకు మనం ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నామంటే కల్చర్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నది.
కల్చర్ అనేది వీటన్నిటినీ కలిసిందే కల్చర్. లాంగ్వేజ్ నుంచి వస్తున్నది కల్చర్. ఏమేన్ మనం మాట్లాడే మాటల్లో కూడా ఏ కల్చర్కి సంబంధించిన వారో ఆ వారి యొక్క లాంగ్వేజ్లో కూడా ఆ కల్చర్ దానిలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కల్చర్ అనేది సపరేట్ కాదు, అది అన్నిటిలో కలిసిపోయిన ఒకటి. మన లాంగ్వేజ్లో కలిసిపోతుంటున్నది, మన రాష్ట్రంలో కలిసిపోతుంటున్నది, ఇంకా చెప్పాలంటే మన బ్లడ్లోనే కలిసిపోతుంటుంది. ఏమేన్ తర్వాత అగైన్ యాజ్ ప్రీవియస్ మనం చూస్తాము, ఆల్ కంట్రీస్ హ్యావ్ లాస్, ఎవ్రీ నేషన్ డ్రాస్ అప్ ఎ బాడీ ఆఫ్ లాస్ దట్ ఎవ్రీ వన్ మస్ట్ ఒబే టు ఎన్షూర్ పీస్. ప్రతి నేషన్ ప్రతి కంట్రీకి లాస్ అనేది ఉన్నది, చట్టాలు అనేది ఒకటి ఉన్నది. ఈ చట్టాలు ఎందుకు అనగా అది ప్రజలకి ఒక పీస్ ఎన్షూర్ చేస్తున్నది, శాంతి. చట్టం లేని ఒక దేశంలో మీరున్నారంటే మీకు ఏ యొక్క సెక్యూరిటీ లేదు, ఏ యొక్క ఒక హెల్ప్ కూడా మనకి కలిగి ఉండదు. సో చట్టాలు ఉండాలి ఒక రాష్ట్రం అంటే. అటువంటి రాష్ట్రం ఉండేటప్పుడు మనకి, మన బిడ్డలకి, మన ఫ్యామిలీకి, మన భవిష్యత్తుకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఏమే చాలా పీపుల్ అంటారు ఇప్పుడు దుబాయ్ లాంటి రాష్ట్రం ఒక చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉందండి. అలాంటి చట్టాలు మన దేశం ఉంటే ఇంకా బాగుంటుందండి. సో ఎందుకు అంటున్నారంటే ఆ చట్టాలు అక్కడ ఉండే సిటిజన్స్కి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అది ఇస్తుంటున్నది. చట్టాలు అనేది మనల్ని హింసించేదానికి కాదు, చట్టాలు మనల్ని పాడు చేసేదానికి కాదు, చట్టాలు మనల్ని కాపాడుతున్నది, మనకి ఒక సెక్యూరిటీ కలుగ చేస్తుంటున్నది. అలాగనే ప్రతి దేశానికి కంట్రీస్కి ఎలా లాస్ ఉన్నదో అలాగనే దేవుడి రాజ్యానికి కూడా లాస్ అనేది ఉన్నది. ఏమేన్ ఆ లాస్ ని మనం ఒబే చేయాలి, ఆ లాస్ ని మనం కీపప్ చేయాలి, ఆ లాస్ ని మనము హైలైట్ చేయాలి, ఆ లాస్ ని మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. ఏమేన్ ఏ కంట్రీ యొక్క లాంగ్వేజ్ ని, ఏ కంట్రీ యొక్క లాస్ ని మీరు యాక్సెప్ట్ చేసుకోలేదు, లేకపోతే ఆ లాంగ్వేజ్ మా కంట్రీ మేజర్ లాంగ్వేజ్ తెలియదు, మా కంట్రీ లాస్ నాకు తెలియదు అంటే మీరు ఆ కంట్రీ యొక్క సిటిజన్ గా, మీరు యథార్థమైన సిటిజన్ గా మీరు ఉండలేరు. అటువంటి ప్రజలకి ఆ కంట్రీ ద్వారా ఏ హెల్ప్ వారు కలిగి ఉండదు. ఐ అప్పుడు దేవుడు రాజ్యం యొక్క సిటిజన్స్ గా మనం ఉన్నామంటే ఆ రాజ్యం యొక్క కల్చర్ నేను కంపల్సరీగా నేను తెలుసుకోవాలి, ఆ రాజ్యం యొక్క లాస్ ని, ఆ రాజ్యం యొక్క లాంగ్వేజెస్ ని నేను అర్థం చేసుకొని ఉండాలి. ఆమేన్. తర్వాత ఎవ్రీ నేషన్ ఆల్సో utilizes specific and unique symbols to represent it and to help inspire unity. ప్రతి కంట్రీస్ కి ఒక యూనిక్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక యుఎస్ అని మనం తీసుకున్నామంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నామంటే వారి యొక్క యూనిక్ సింబల్ ఈగిల్. వాడు అన్నిటినీ అలా చూస్తున్నాడు అనే ఒక ఈగిల్ అనేది వాళ్ళ యూనిక్ సింబల్. మన భారతదేశాన్ని తీసుకున్నామంటే లయన్ అనుకుంటాను, లయనా? ఓకే, మన భారతదేశం లయన్. ఇలా ఏదన్నా ఒక యూనిక్ సింబల్ ప్రతి కంట్రీ ఉంచుకుంటారు. ఒకవేళ ఇంకా చెప్పాలంటే ప్రతి కంట్రీ, ప్రతి నేషన్ వారి యొక్క యూనిక్ సింబల్ దేనిలో చూపిస్తారంటే నేషనల్ ఫ్లాగ్. ఎంతమంది ఫ్లాగ్ వాచ్ చేస్తున్నారు? మీ యొక్క నెట్లో గమనించాలంటే ఈ ఎర్త్ లో ఉన్న ప్రతి నేషన్ కి రకరకాల ఫ్లాగ్స్ ఉంటుంది. ఫ్లాగ్స్ అనేది మీరు అనుకోకపోకండి వారికి ఇష్టమైన రంగులు పూసుకున్నారని. ఆ రంగులు కాదు, అది కల్చర్. ఆ ఫ్లాగ్ లో వారి యొక్క కంట్రీస్ యొక్క డీటెయిల్స్ దాంట్లో ఉన్నది. ఆ 2 రంగులున్నా 3 రంగులున్నా ఆ రంగుల్లో హోల్ స్టోరీ ఉంటుంది. ఏమేన్ అది వారి యొక్క కంట్రీ యొక్క, వారి యొక్క నేషన్ యొక్క యూనిక్ సింబల్, వారి యొక్క ప్రైడ్. ఏమేన్ అండ్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ. The most familiar symbol of any nation is
flag, a nation's flag symbolizes its history, sacrifices, suffering and triumphs of its people. ప్రతి నేషనల్ ఫ్లాగ్ లో ఏముంది? చరిత్ర ఉన్నది. చెప్పడం చరిత్ర ఉన్నది. వారి యొక్క సాక్రిఫైస్ ఉన్నది, వారి యొక్క శ్రమ సఫరింగ్ ఉన్నది. అండ్ దెన్ ట్రయంఫ్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్, వారి యొక్క జయం కూడా దాంట్లోనే ఉన్నవి. And what the people have constituted themselves to be, all of these things related also to culture. Few national symbols are more powerful than the flag. See, ఇది ఇక యూనిక్ సింబల్స్ ఇవన్నీ కూడా వారి యొక్క కల్చర్ అయి ఉన్నది. ఏమేన్ మన భారతదేశం యొక్క ఫ్లాగ్ తీసుకున్నామంటే మన భారతదేశం యొక్క చరిత్ర ఆ ఫ్లాగ్ లో ఉన్నది. భారతదేశం యొక్క సాక్రిఫైస్. ఏమేన్ దాని తర్వాత ప్రతి నేషన్కి కంట్రీస్కి ఒక సాంగ్ అనేది ఒకటి ఉంటుంది. మనకి నేషనల్ యాంథమ్ అనేది ఉన్నది కదా, జనగణ మనగతి కదా. ప్రతి నేషన్కి కంట్రీస్కి ఒక సాంగ్. ఆ సాంగ్ దేనికి సంబంధించిందంటే ఆ కంట్రీ యొక్క హైలైట్, ఆ కంట్రీని ప్రైజ్ చేసేది, ఆ కంట్రీని వర్షిప్, ఆ కంట్రీని ప్రౌడ్గా మా కంట్రీ ఇంత గొప్పది, మా కంట్రీ ఇంత చరిత్ర సంబంధించింది, మా కంట్రీలో అన్నీ ఉన్నది, మా కంట్రీలో అందరికీ అన్ని ఈక్వాలిటీ ఉన్నది. వారి యొక్క సాంగ్లో వారి యొక్క కంట్రీని వారు పొగుడతారు. ఏమేన్ అప్పుడు దేవుడు రాజ్యం గురించి మనం చదివేటప్పుడు రాజ్యం అంటే ఏదో పీపుల్ అనుకుంటున్నారు చనిపోతే మనము హెవెన్లో వెళ్ళిపోతాము, హెవెన్లో వెళ్ళిపోతే అక్కడ దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, అక్కడే బ్రతుకుతాము అని పీపుల్ మరణించిన తర్వాత దేవుడు రాజ్యం వెళ్ళిపోతామనే కాన్సెప్ట్ లో ఉన్నదాని వలన అంతవరకు ఈ రాజ్యం గురించిన అవగాహన లేకుండా ఉంటున్నారు. కానీ బైబిల్ అంటున్నది మారు మనస్సు పొందుడి, పరలోకపు రాజ్యము సమీపించున్నది. అనగా దేవుడు తన రాజ్యాన్ని ఎర్త్ కి ఆయన తీసుకొని వచ్చేస్తాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుని రాజ్యం ఎర్త్ లో అరైవల్ అయి ఉన్నది. ఈ రాజ్యాన్ని తెలుసుకున్నవాడు, ఈ రాజ్యాన్ని గుర్తించుకున్నవాడు, ఐడెంటిఫై చేసుకున్నవాడు మారు మనసు పొంది మరలా జన్మించి ఈ రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాడు, ఈ ఎర్త్ లోనే ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అతను దేవుని రాజ్యం జీవిస్తుంటున్నాడు. ఏమేన్ ఆఫ్టర్ డెత్ లో తర్వాత మనము రాజ్యానికి ఎంటర్ అవుతామనేది అది అబద్ధమైన బోధన. ఆఫ్టర్ డెత్ కాదండి, ఎప్పుడైతే మారు మనసు పొందుతున్నామో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మనము విశ్వాసిస్తున్నామో, ఎప్పుడైతే మన పాపానికి మరణించి నీతికి బ్రతుకుతున్నామో వెంటనే మనము రాజ్యంలో ఎంటర్ అవుతున్నాము. ఎంతమంది రాజ్యంలో ఉన్నారు? ఒకరైనా? ఇంక ఎవరు రాలేదా? రాజ్యం ఉన్నామా మనము? ఎస్, మనం రాజ్యం ఉన్నాము. రాజ్యం ఉన్నాము అనేది మాత్రమే కాదు, ఈ రాజ్యం యొక్క కల్చరల్, ఈ రాజ్యం యొక్క లాస్, ఈ రాజ్యం యొక్క రూల్, ఈ రాజ్యం యొక్క ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఏంటని నేను తెలుసుకోవాలి, లర్న్ చేసుకోవాలి, గ్రహించుకోవాలి. వాటిని బట్టి ఈ ఎర్త్ లోనే నేను కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా నేను బ్రతకాలి. ఏమేన్ అమెరికన్ టూరిస్ట్ ఇప్పుడు ఇండియాకి వస్తాడు అనుకోండి, ఇండియాకి వచ్చిన వలన అతను అమెరికా వదిలిపెట్టి వచ్చేస్తాడని కాదు, టూరిస్ట్గా వచ్చాడు, ఇండియాలో ఉంటాడు. అట్ ద సేమ్ టైం సమ్ సిటిజన్స్ ఏమవుతారంటే డ్యువల్ కింగ్డమ్ సిటిజన్షిప్ తీసుకుంటారు. అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది, వారికి ఇండియా సిటిజన్షిప్ కూడా ఉంటుంది. వారు ఇండియాలో ఉన్నప్పుడు కూడా అమెరికన్ కల్చర్ వదిలిపెట్టరు. ఏమేన్ అలాగనే మనము ఎర్త్లో ఉన్నాము, కానీ దేవుని రాజ్యం ఒక కల్చర్ మనం తెలుసుకొని వాటి బట్టి బ్రతకాలి. నేషనల్ యాంథమ్ అనేది ఆ రాజ్యాన్ని వారు ప్రైజ్ చేసేది, ఆ రాజ్యాన్ని వారు పొగిడేది. సో ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్స్ అనేది మన పాటలు పాడేది ఏంటి? స్తుతించి ఆరాధిస్తున్నాం కదా. ఇవన్నీ దేవుని రాజ్యం యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్. ఆ రాజ్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆ రాజ్యాన్ని నేను మహిమపరుస్తున్నాను. ఏమేన్ కాబట్టి మీ వర్షిప్ ఇంకా స్ట్రాంగ్ చేయాలి,
మీ వర్షిప్ని ఇంకా మీరు బలపరచాలి. మనం ఎప్పుడూ కూర్చొని 4 పాటలు పాడేది అది వర్షిప్ కాదు. మీరు నిలుచుకొని ఆనందంతో, శక్తితో, బలముతో ఆరాధన చేయండి. సో నేను కూర్చొని పాడమని ఎవరిని చెప్పలేదు, కానీ మీరు వర్షిప్ అనేది మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ బలముతో మీరు ప్రభుని వర్షిప్ చేయాలి, ప్రభుని మహిమపరచాలి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు అయినాడు, ప్రభువులకు ప్రభు అయినాడు, దేవాది దేవుడై ఉన్నాడు. ఐమీన్ అప్పుడు నేషనల్ అంతం అనేది ఏంటి? ప్రతి స్కూల్లో చూడండి, నేషనల్ అంతం అనేది వారు అటెన్షన్ పే చేస్తున్నారు. అటెన్షన్ పే అనేది ఏంటి? నాకు ఫుల్ గమనాన్ని, నా ఫుల్ మైండ్ని ఇక నేషనల్ యాంథమ్కి నేను చెల్లిస్తున్నాను. సో అందువలన వారు చేతులన్నీ మడుచుకొని స్ట్రైట్గా నిలుచుకుంటున్నారు. వాళ్ళు ఇటు అటు కదలరు అనేది ఒక ఐడెంటి సింబాలిక్. ఏంటి సింబాలిక్ అంటే అటెన్షన్ పే చేస్తున్నాను ఆ పాటల్ని, ఆ వర్షిప్ని, ఆ సాంగ్స్ని. ఏమీన్ ఇది ఎడ్యుకేట్ చేస్తున్న స్కూల్స్లో ఇది ఎడ్యుకేట్ చేయగా ఈ కల్చరల్ ఈ బిహేవియర్ అనేది వారికి ఎక్కడ పోయినా కూడా ఆ నేషనల్ అంతం వచ్చేటప్పుడు వారు స్టైల్ నిలుచుకుంటున్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు వారి కంట్రీని, వారి దేశాన్ని, వారి రాజుని. ఆమేన్. Then further, all nations have moral code. ఒక క్రమం అనేది ఒక కోడ్ అయినది. A nation's moral code embodies the moral standards under which the people have agreed to live and by which they have chosen to govern themselves. In most cases, a moral code consists of the both written and unwritten standards. The written standards are expressed through laws and statutes, while the unwritten standards are transmitted primarily through traditions, customs, and culture. Respect the people, property, do not bear false witness in court, do not steal, do not murder, do not commit adultery. See, moral code అనేది ఒకటి ఉన్నది. మోరల్ అనేది మీకు తెలుసు కదా, ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో మోరల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ పెడతారు. మోరల్ సైన్స్ అనేది ఏంటి? ఎలా నేను క్రమంగా నడుచుకోవాలి, ఎలా నేను క్రమంగా మాట్లాడాలి, ఎలా క్రమంగా ఎదుటోడిని గౌరవించాలి. హలో, మనం చదివేది కల్చర్ గురించి చదువుతున్నాను. కల్చర్లో ఇక మోరల్ కోడ్ అనేది వస్తుంది. వారి కల్చర్ బట్టి వారి యొక్క మోరల్ కోడ్స్ చేంజ్ అవుతుంది. ఏమేం ఇక ప్రతి స్కూల్స్లో మోరల్ కోడ్స్ అనేది ఉన్నది కదా, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో. సో ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఇది ఏంటి ప్రోగ్రామ్, ఇది ఎలా నడుచుకోవాలి, ఇక్కడ ఎలా మనము మన యొక్క బిహేవియర్స్, మన క్యారెక్టర్స్ ఉంచుకోవాలి. సో మీ ఇండియన్ పీపుల్ చూస్తారంటే మంచిగానే చైర్స్ వేస్తారు. ఎక్కడన్నా వీళ్ళు ఏం చేస్తారు, చైర్స్ అంటే లాక్కొని పోయి కూర్చుంటారు. వారికి ఒక బేసిక్ ఒక మోరల్ నాలెడ్జ్ కూడా వారికి లేదు. ఇటువంటి వారు ఎందుకు అలా ఉంటున్నారు? కొంతమంది క్రమంగా ఉంటున్నారు, కొంతమంది క్రమం లేకుండా ఉంటున్నారు. ప్రాబ్లం వచ్చి అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లం. వారికి టీచ్ చేసేవారు లేకుండా ఉండొచ్చు, వారికి చెప్పించేవారు లేకుండా ఉండొచ్చు. సో ప్రజలకి ఎడ్యుకేట్ చేయగా ప్రజలకి నేర్పించగా క్రమం లేని వాడు కూడా క్రమం అయిపోతాడు. నేను ఒక పల్లెటూరులోనే పరిచయం చేసేవాడిని, ఒక తిరువలంకాడ్ అనే ఒక పల్లెటూరులో. ఆ పల్లెటూరులో నేను ప్రీవియస్ టైం అనే మద్రాసు నుంచి వచ్చేవాడిని, చెన్నై నుంచి. అప్పుడు అంతగా మోరల్గా అంత క్రమంగా లేదు, అక్కడ అంత అన్ఆర్గనైజ్డ్గా ఉండింది. కానీ టీచ్ చేయగా ఎడ్యుకేట్ చేయగా పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు మందిరానికి వచ్చి. దాని తర్వాత చూసారంటే పీపుల్
ప్రాపర్గా వస్తారు, ప్రాపర్గా కూర్చొని వాక్యాన్ని వింటారు, ప్రాపర్గా వారు బయలుదేరుతారు. ఎటువంటి సమస్య, ఒక చిన్న సమస్య కూడా అక్కడ ఆ మందిరంలో లేదు, అక్కడ క్రమంలో లేదు. సో ఇక నాలెడ్జ్ వారికి ఇచ్చేటప్పుడు పీపుల్ చేంజ్ అవుతుంటున్నారు. ఐ మీన్ ఇప్పుడు సమ్ టైమ్ పీపుల్ ఒక క్వశ్చన్ ఏమవుతుందంటే, ఇదన్నీ చేయకూడదని ఎక్కడ రాసి ఉన్నది, ఇదన్నీ రాకూడదని ఎక్కడ, ఇదన్నీ చేయకూడదని, ఇదని ఉండకూడదని ఎక్కడ రాసి ఉన్నది, ఎక్కడ రాసి ఉన్నదనే క్వశ్చన్ వేస్తారు పీపుల్. అప్పుడు ఇక మోరల్ సైన్స్ అని వచ్చేటప్పుడు, మోరల్ కోడ్ వచ్చేటప్పుడు ప్రతి దేశంలో కొన్ని రాసి ఉంటారు, కొన్ని రాయకుండానే ఉంటారు. అన్ని రాసింది మనం పాటించేదేదు, కొన్ని రాసినది పాటిస్తున్నాము, కొన్ని రాయలేందుకు కూడా మనము పాటిస్తున్నాము. ఎందువలనగా ఇది ఆ కంట్రీ యొక్క కల్చర్ అటువంటిది. ఆ కంట్రీ యొక్క కల్చర్ బట్టి, కల్చర్ అని మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడలేరు. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నవి. అనేక రాష్ట్రాలకి అనేక రకరకాలమైన ట్రెడిషన్స్ ఉన్నది, కస్టమ్స్, డ్యూటీస్ ఉన్నది. అనేక రాష్ట్రాలకి అనేక విధమైన లాంగ్వేజెస్ ఉన్నది. కానీ ఇవన్నీ మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నదా అని మీరు గమనించాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవన్నీ కూడా లేవు. కొన్ని రాసి ఉన్నారు, కొన్ని రాయలేకున్నారు. కానీ ఇక మోరల్ కోడ్లో ఉండేవారు, మోరల్ ఎథిక్స్ నేర్చుకున్నవారు రాసులది పాటిస్తారు, రాయలేనిది కూడా పాటిస్తారు. గమనిస్తున్నారా? మనం ఇప్పుడు చదివేది ఏంటంటే కింగ్డమ్ కల్చర్. కింగ్డమ్ కల్చరల్ అనేది తెలుగులో కింగ్డమ్ కల్చర్ నుంచి వారి యొక్క లివింగ్ లైఫ్ గురించి చదువుతున్నాము. మన దేవుని రాజ్యం యొక్క సిటిజన్స్ ఉన్న మాత్రమే కాదు, దేవుని రాజ్యం కల్చర్ మనం నేర్చుకుంటున్నాము. ద రిటర్న్ రాయబడింది, రాయలేనిది. ఎంతమంది ఆమె అంటున్నారు? అప్పుడు ఏమేమి రాయలేదు అనగా ట్రెడిషన్స్ వచ్చి చాలా ఉన్నది. మన భారతదేశం మనకని కొన్ని పారంపర్యాలు ఉన్నవి. మన పారంపర్యాలన్నీ ఉన్నవి, మన పితరులు వాటి పాటించారు, మనం పాటిస్తాం. సమ్ ట్రెడిషన్స్, కొన్ని ముఖ్యమైన, కొన్ని మంచి ట్రెడిషన్స్. అన్ని ట్రెడిషన్స్ నేను చెప్పలేదు, కొన్ని మంచి ట్రెడిషన్స్. బంధువులను ఎలా మనము ఆహ్వానించాలి, ఎలా హోస్ట్ చేయాలి, ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనము పీపుల్ని మనము యాక్సెప్ట్ చేయాలి, ఎలా మనం మాట్లాడాలి. సో ఏదో ఒకటి మన పిల్లలకు నేర్పిస్తున్నాము, మన పద్ధతులు నేర్పిస్తున్నాము, మా అలవాట్లు నేర్పిస్తున్నాము. మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే మంచిదని మనం తెలుసుకుంటున్నామో, ఏదైతే బెటర్గా ఉన్నదో అవన్నీ మనము మన బిడ్డలకి, మన ఫ్యామిలీకి, మన సంతానానికి మనం నేర్పిస్తూ ఉంటున్నాము. అది మన ట్రెడిషన్, అది మన ట్రెడిషనల్. ఇవన్నీ మీరు కాన్స్టిట్యూషన్ ఉన్నదా, ఇవన్నీ రాస్తున్నారా అని మీరు అడిగారంటే కాన్స్టిట్యూషన్ లేదు, కానీ మంచి పద్ధతులు, మంచి అలవాట్లు మనం నేర్చుకున్నాము, మన బిడ్డలకి నేర్పిస్తుంటున్నాము. అప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కల్చర్ అనేది అన్ని రాస్తున్నదా, ఇది రాస్తుందా, అది రాస్తున్నదా అని అడిగేవారు ఉండొచ్చు. నో, కొన్ని రాస్తుండొచ్చు, కొన్ని రాయకుండా ఉండొచ్చు. కానీ క్రమశిక్ష తెలుసుకున్నవారు, క్రమాన్ని నేర్చుకున్నవారు, వారు రాసినది పాటిస్తారు, రాయలేందుకు కూడా బెటర్ అయింది వాళ్ళు పాటిస్తారు. దెన్ రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ. ఇవన్నీ రాయబడి ఉన్నది. ఎదుటోడి యొక్క ప్రాపర్టీని మనము రెస్పెక్ట్ చేయాలి. వారికి ఉన్న ఆస్తుల్ని, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని మనము మండిపడకూడదు. వీడికెట్ట ఇందుకు దొరుకుతున్నది, వీడు అంత మంచోడు కాదు కదా అని వాళ్ళ యొక్క ప్రాపర్టీ పైన, వారి యొక్క బ్లెస్సింగ్స్ పైన మనము కోపపడకూడదు, మనము ఆక్రోశపడకూడదు. వారికి కలిగి ఉన్న వాటిని మనము రెస్పెక్ట్ చేయాలి. ఎంతమంది ఆమంటున్నాడు?
ఇవన్నీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక లాస్. ఇది నీ ఎదుటివాడి యొక్క నీ యొక్క పొరుగు వారి యొక్క ప్రతి వస్తువుని నువ్వు ఆశించబాక, నీవు ఆశించబాక. అది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కాన్స్టిట్యూషన్ లా. అది వాటిని ఆశించకూడదు, వాటిని ఆక్యుపై చేయాలని ఎదురు చూడకూడదు, వాటిని నువ్వు అనుభవించాలని అనుకోకూడదు. ఇంకా అంటే ఎదుటివాడి యొక్క ప్రాపర్టీకి నువ్వు ప్రొటెక్షన్గానే ఉండాలి. ఎదుటివాడి యొక్క ప్రాపర్టీ నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. ఎంతమంది ఏమంటారు? సో సొసైటీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది కదా. అన్ని పోలీసులు చేయాలి, అన్ని గవర్నమెంట్ చేయాలి. నో. సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నది. ప్రతి ఒక్కరి ప్రాణానికి మన రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రతి ఒక్కరి యొక్క వస్తువులకి మనం రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాలి, రెస్పెక్ట్ చేయాలి. డూ నాట్ బి ఏ ఫాల్స్ విట్నెస్ ఇన్ కోర్ట్. అబద్ధ సాక్ష్యము నువ్వు పలకకూడదు. ఎదుటివాడిని నువ్వు ప్రేమించే వారిని రక్షించుకునే వాళ్ళని ఎదుటివాడిపై నేరాలు మోపకూడదు. నువ్వు చూడలేనిది చూసినట్టుగా చెప్పకూడదు. చూసిన దాన్ని చూడలేదు అని చెప్పేది కూడా పాపం అవుతుంటున్నది. సో లేఖనం సెలవిస్తున్నది, 10 మోసే 10 కమాండ్మెంట్స్ చెప్పబడుతున్నది, అబద్ధ సాక్ష్యము నీవు ఏమాత్రము పలుకుకుని ఉండవు గాక. ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కల్చర్ ఇది. కానీ ఈ కల్చర్ని ఈనాడు ఈ ప్రపంచము పాటిస్తున్నదా అంటే నో, అలా పాటించేది లేదు. ఒకరిపైన ఒకరు అబద్ధ సాక్షులు చెప్తున్నారు, ఒకరిని ఒకరు మోసం చేస్తున్నారు, ఒకరికి రావాల్సిన బ్లెస్సింగ్స్ ని ఆస్తుల్ని ఆపుతున్నారు. ఇవన్నీ ఎర్త్లీ బిహేవియర్స్, ఇవన్నీ ఎర్త్లీ యాటిట్యూడ్స్, ఇవన్నీ కింగ్డమ్ కల్చర్ కాదు, ఇవన్నీ కింగ్డమ్ మెథడ్ కూడా కాదు. ఇవన్నీ ఎర్త్లీ పీపుల్ చేయొచ్చు, ఇవన్నీ అజ్ఞానులు చేయొచ్చు. కానీ ఈ అజ్ఞానులు ఇలా చేస్తున్నారో దేవుని బిడ్డలు కూడా అలా చేసేవారు కూడా ఉన్నారు. అందుకనే లేఖనం అంటుంది, అజ్ఞానులాగానే నువ్వు ప్రార్థన చేయబాక, అజ్ఞానులాగా నువ్వు జీవించబాక. మొట్టమొదటిగా దేవుడి రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రాజ్యము నీతిని వెతుకుడు అనేది రాజ్యం యొక్క కల్చర్, రాజ్యం యొక్క నీతి, ఈ రాజ్యం యొక్క యాటిట్యూడ్స్, ఈ రాజ్యం యొక్క లాస్, వీటిని వెతకండి. రాజ్యం ఎటువంటిది? రాజ్యము దీనికి యాక్సెప్ట్ చేస్తుందా? నేను చేసే ఇక వర్క్, నేను చేసే ఇక కార్యక్రమం, నేను చేయకుండా ఉండే ఈ విషయము రాజ్యం యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అని చెప్పి మనం ఆలకించుకోవాలి. ఆమేన్. డూ నాట్ స్టీల్, హత్య చేయబాక. డూ నాట్ మర్డర్, స్టీల్, దొంగతనం చేయబాకండి, హత్య చేయబాకండి. చెప్దామా? దొంగతనము హత్య, దొంగతనం హత్య అనేది యేసు ప్రభువు అంటున్నారు, మోషే ధర్మశాస్త్రం చెప్పబడినది ఒకడిని నువ్వు కత్తితో పొడిస్తేనే హత్యని రాయబడి ఉంది. కానీ నేను చెప్తున్నాను, నీ సొంత సహోదరి పైన నువ్వు కోపంతో ఉండేదే వాని హత్య చేస్తున్నావు. ఆమేన్. ఇప్పుడు క్రైస్తవ పీపుల్ వారు ఎన్నిసార్లు ఇక కల్చర్ మిస్ అవుతున్నారు, హత్యలు చేస్తున్నారు. దొంగతనం చేయబాకండి, ఇతర వస్తువులను ఆశించబాకండి, కమిట్ అడల్టరీ. All of these are part of the moral code in virtually every nations and government on earth. A 7 common characteristic of all countries shared values in order to have country that runs effectively. కామన్ గానే కొన్ని కంట్రీస్కి ఇవన్నీ కామన్ లాస్. ఇవన్నీ హత్య చేయకూడదు అనేది, దొంగతనం చేయకూడదు అనేది, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనేది, ఇవన్నీ కూడా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కల్చర్ మాత్రమే కాదు, ఈ ఎర్త్ లో ఉన్న ప్రతి నేషన్స్ ఒక కామన్ కల్చర్. ఓకే, బిహేవియర్. ఆల్ ఆఫ్ దీస్ టుగెదర్, ల్యాండ్, లాంగ్వేజ్, laws, symbols, constitution, moral code,
shared values, customs and social norms compile what we call culture. మనం ఇవన్నీ చదివాం కదా. ల్యాండ్, టెరిటరీ, తర్వాత లాంగ్వేజెస్, తర్వాత సింబల్స్, నేషనల్ ఫ్లాగ్ చూసాము, తర్వాత కాన్స్టిట్యూషన్స్, మోరల్ కోడ్స్, షేర్స్, వాల్యూస్, కస్టమ్స్, సోషల్ నార్మ్స్, ఇవన్నీ వీటన్నిటికీ ఒకే ఒక నేమ్ పెట్టాలంటే దాని పేరు కల్చర్. వాడిని ఏమంటారు చెప్తాం? కల్చర్. వాట్ ఈస్ కల్చర్? కల్చర్ అనేది మనము రెండు విషయాలు చూసుకొని మనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీక్ మనము చూసుకుందాము. కల్చర్, కల్చర్ అనేది, సో వాట్ ఈస్ కల్చర్ స్పెసిఫిక్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, కల్చర్ is the act of developing the intellectual and moral faculties by education. See, culture అనేది ఎడ్యుకేట్ చేయబడుతున్నది, ఆటోమేటిక్గా వచ్చేది కాదు. కల్చర్ అనేది మనము ఎక్కడ పుట్టామనేది, పుట్టిన దాని వల్ల మనకి కల్చర్ వచ్చేసేది కాదు. పుట్టిన ప్రతి బిడ్డలో వారి యొక్క ఫ్యామిలీ కల్చర్, వారి యొక్క నేషన్ కల్చర్, వారి యొక్క రిలీజియన్ కల్చర్, ఇవన్నిటినీ వారి ఫాదర్ ద్వారా, వారి యొక్క మదర్స్ ద్వారా, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, పెద్దవారి చేత వారు నేర్పించుకుంటున్నారు. ఏమేన్? కొన్ని విషయాలు వారు చదువుకున్న స్కూల్స్ నేర్చుకుంటున్నారు, కొన్ని వారు భావిస్తున్న నేషన్ నేర్చుకుంటున్నారు. సో ఎడ్యుకేట్ చేయబడుతున్నారు. కల్చర్ అనేది పుట్టిన యుఎస్ లో పుడితే యుఎస్ కల్చర్ వచ్చేస్తుంది, అమెరికా జర్మన్లో పుడితే జర్మన్ కల్చర్ వచ్చేస్తుంది, భారతదేశంలో పుడితే భారతదేశం కల్చర్ వచ్చేస్తాయి అనేది రాంగ్. అలా వచ్చేది కాదు. ఎక్కడ పుడుతున్నారు అది మస్ట్ కాదు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయబడాలి. పుట్టిన ప్రతి ఒక్కరికి నేర్పించాలి. నేర్పింపగా ఆ చిల్డ్రన్స్, ఆ పిల్లలు వారి నేషన్స్ ని, వారి యొక్క ఫ్యామిలీని, వారి యొక్క ట్రెడిషన్స్ ని, వారి యొక్క కల్చరల్ ని, వీటన్నిటిని వారు నేర్చుకుంటున్నారు. ఏమేన్? నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు ఇలా ఉండాలి, మాట్లాడకూడదు, అది మన దేశం యొక్క ప్రౌడ్, అది మన దేశం ఎటువంటిదని మన నేషనల్ యాంథమ్ చెప్పబడుతుంది. నేషనల్ ఫ్లాగ్ ని మనము అగౌరవపరచకూడదు, అది మన కంట్రీ యొక్క సింబల్, అది మన లాంగ్వేజ్ని మనము తప్పుగా మాట్లాడకూడదు, మన లాంగ్వేజ్ మనం ప్రొటెక్ట్ చేయాలి, మన లాంగ్వేజ్ని మనం మర్చిపోకూడదు, మన బిడ్డలకు నేర్పించుకోవాలి. సమ్ పేరెంట్స్ మీరు గమనించారంటే యుఎస్కి వెళ్ళిపోయిన సమ్ ఇండియన్ పీపుల్ ఏమవుతున్నారంటే మన లాంగ్వేజే మాట్లాడకూడదు, మనం ఓన్లీ ఇంగ్లీషే మనము మాట్లాడాలి, తెలుగే మనకు అక్కర కాదు అని కొన్ని పిల్లలు చూసారంటే కొన్ని పేరెంట్స్ బిడ్డలకి తెలుగు నేర్పించరు. అది మన కంట్రీ యొక్క కల్చర్, అది మీరు పిల్లలకి నేర్పించకుండా ఉండేదాని వలన దీని ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు నెక్స్ట్ వారు ఊర్లకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలు వారి ఫ్యామిలీ మెంబర్స్తో వారు అలవాటు పడలేరు. అదేమైపోయిందంటే లాంగ్వేజ్ వాళ్ళని డిస్టెన్స్ చేస్తున్నది. ఏమేన్? తర్వాత వారికి ఈ భారతదేశానికి వారికి ఒక పెద్ద కనెక్షన్ కూడా కట్ అయిపోతుంటుంది. అందువలన మనం ఎక్కడ ఉన్నా కూడా మనకని ఉన్న లాంగ్వేజ్, మనకని ఉన్న ట్రెడిషన్, మనకని ఉన్న ఆ యొక్క లాస్, ఆ యొక్క మోరల్, ఇవన్నీ కూడా బిడ్డలకు మనం నేర్పిస్తున్నాము. నేషన్ నేర్పిస్తున్నది కదా. కల్చర్ అనేది పుట్టిన దానాన్ని వచ్చేది కాదు, నేర్పించే దాని వలన వారికి వస్తుంటున్నది. ఏమేన్? ఎవరైతే నేర్పికొని ఉన్నారో వారికి ఆ కల్చర్ రాబోయేది లేదు. అలాగనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్స్ గా ఉన్న మనము కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కల్చర్ ఎటువంటిది అని మనము నేర్చుకోగా మనము ఈ ఎర్త్లో బ్రతుకుతాము. కానీ ఎర్త్లో బ్రతికేటప్పుడే ఎంటలీ డిఫరెంట్గా మనం జీవిస్తాము. ఏమేన్? సెకండ్లీ, కల్చర్ ఇస్ ద
enrichment and excellence of taste, intellectual and training. Simply stated, we all come to think like an environment we grow up in. Our intellectual interaction with our environment literally produces a way of thinking in us that becomes a way of life. ఈ యొక్క కల్చర్ అనేది మనకు వే ఆఫ్ థింకింగ్, మనకు ఆలోచనలు మన ఒక మనిషి యొక్క ఆలోచన ఎటువంటిదో వాడు అటువంటి వాడుగా ఉన్నాడు. జడ్జిమెంట్ అనేది ఈనాడు ఏం బట్టలు వేసుకున్నారో దాన్ని బట్టి జడ్జిమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. వారి యొక్క రంగుని బట్టి, వారి యొక్క వస్త్రాలను బట్టి జడ్జిమెంట్ చేసేవారు ఉన్నారు. సో ఈ పర్సన్ అలా ఉంటాడేమో. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడైతే మాకు బైబిల్ కాలేజ్లో ఒక సెమినార్ జరిగేటప్పుడు ఒక పర్సన్ వచ్చాడు. సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఆ పర్సన్ ఎలా వచ్చాడంటే ఫారెన్ నుంచి వచ్చాడు, అమెరికా నుంచి. ఇక్కడ ఒక పెద్ద రింగ్ ఒకటి వేసుకున్నాడు, ఇక్కడంతా టాటూస్, ఇక్కడ ఫుల్ టాటూ, ఒక కట్ బనీన్, షార్ట్స్, ప్యూర్ వైట్ గా ఉన్నాడు, ఫుల్ టాటూ బ్లాక్. ఇక్కడంతా వేసుకున్నాడు టాటూస్ వేసుకొని, ఇక్కడ కమ్మలు పెట్టుకున్నది కాదు, ఇక్కడంతా చిన్న చిన్న ముచ్చాలా పెట్టుకున్నాడు. అతను వచ్చినాడు, మాకు నవ్వైపోయింది ఇతను చూసి. ఇతనేంట్రా పాస్టర్ అక్కడ నుంచి తీసుకుని వచ్చారు అమెరికా నుంచి, ఇతనేమి అతను ఒక అవుట్లుకే చాలా దారుణంగా ఉంది, ఇతనైనా పైకి ఎక్కిపించారు స్టేజ్ లో అని ఆ స్టూడెంట్స్ అందరినీ ఒక తప్పైన భావనతో ఉన్నాము. కానీ ఆ పర్సన్ అటువంటి పర్సన్ ద బుక్ ఆఫ్ రోమన్స్ టీచ్ చేశాడు చూడండి. చాలా నాకే మతిమైపోయింది. ఏంట్రా పర్సన్ ఇలా ఉన్నాడు, కానీ అతని యొక్క టీచింగ్స్, అతని యొక్క వే ఆఫ్ అప్రోచ్మెంట్, అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ భావించేటప్పుడు చాలా ఆశ్చర్యపడిపోయినాను. మనము అతని యొక్క అవుట్లుక్ చూసి ఇతను ఇట్లాంటి వాడని మనము ఐడెంటిఫై చేస్తున్నాము. కానీ మనుషుడు లాగా దేవుడు చూసేది లేదు. దేవుడు మన తలంపులు, మన హృదయ అంతరంగముకు ఆలోచనలు ఆయన భావించేవాడుగా ఉన్నాడు. రిలీజియన్, మతం అనేది ఎప్పుడు కూడా మీ యొక్క అవుట్లుక్, అపీరెన్స్ చేంజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. సో పీపుల్ కూడా ఈ మతంలో పోతే మనం ఇలా మారిపోవాలి, ఈ మతంలో పోతే ఇలాంటి వస్త్రాలు వేసుకోవాలి అని మతము మీ వస్త్రాలని, మీ రూపాలు మారుస్తుందే కానీ మతము ఏం మాత్రం మీ క్యారెక్టర్స్ ని, మీ ఆలోచనని, మీ మైండ్ యాటిట్యూడ్స్ మార్చదు. కానీ బైబిల్ రిలీజియన్ కింగ్డమ్ అనేది మీకు అవుట్లుక్ అపీరెన్స్ ని ఇక్కడ ఫోకస్ చేసేది లేదు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మీకు మైండ్ అండ్ మీ హార్ట్స్ ని ఫోకస్ చేస్తూ ఉంటున్నది. ఆమేన్. బుద్ధిస్ట్ చూసారంటే ఒక మెరూన్ వస్త్రాన్ని పైన కప్పుకొని పోతారు. ఈ బుద్ధిస్ట్ యొక్క రిలీజియన్ అది వారికి ఐడెంటిఫై. జైనిజం చూసారంటే ఒక వైట్ వస్త్రాలని వారు ఇటు కప్పుకొని పోతారు. హిందూస్, క్రిస్టియానిటీ పీపుల్ వీరు ఒక రిలీజియన్, వీరిని మనము డిఫరెన్స్, వీరొక రిలీజియన్, వీరికని ఒక న్యూ ఒక డ్రెస్ కోడ్, వీరికని వీరేమంటారు, ఈ బంగారం ఏమి ఉంచుకోకూడదు, ఇవన్నీ తీసివేయాలి. అప్పుడు బుద్ధిస్ట్, హిందూస్, ముస్లిమ్స్ వీళ్ళన్నీ పెట్టి మధ్యలో క్రిస్టియన్స్ పెట్టారంటే వీరు వేరే కాదు, వీరు కూడా ఆ గ్రూప్ కి చెందిన వారే. సో వీరు ఒక రిలీజియన్ పీపుల్. కానీ బైబిల్ అంటున్నది మీకు కల్చర్, మీకు వే ఆఫ్ థింకింగ్, మీకు వే ఆఫ్ యాటిట్యూడ్స్, ఇవే దేవుడు భావించేవాడు అంటున్నారు. ఆమేన్. థింకింగ్ అండ్ యాటిట్యూడ్స్, మన ఆలోచన ఎటువంటిదో అటువంటి రాష్ట్రానికి సంబంధించిన వాడిని. ఆమేన్. కల్చర్ may also be defined as the integrated pattern of human knowledge. Okay. ఒకే ఒక వాక్యాన్ని మనము చదువుకుందాము. ప్రొవర్బ్స్, సామెతలు
23:7. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. యా, ఇదే మానవుడు అనేవాడు. మానవుడు అనేవాడిని తినండి తాగండి అని చెప్పేదన్నా ఆహా ఎంత బెటర్ మనిషి అని మీరు ఐడెంటిఫై చేయబాకండి. మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చేదానివల్ల ఎంత మంచి పర్సన్, ఎంత నీట్గా వచ్చాడు, ఆ పర్సన్ చూడండి ఫుల్ టాటూతో వచ్చినాడు. సో వస్త్రాలు పెట్టో వారి మాట్లాడే మాటలను పెట్టో వాళ్ళని ఐడెంటిఫై చేయబాకండి. వారికి ఆ హృదయం నుంచి ఏం వస్తుంటున్నది, వారికి ఆ తలంపులు ఎలా ఉన్నది, వారికి ఆలోచన ఎలా ఉన్నది, దేవుడు వాటిని ఫైండ్ అవుట్ చేసేవారు అంటున్నారు. ఏమేన్ అందువలన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్స్ ఇటువంటి వారు ఉండకుండా దేవుని రాజ్యం యొక్క కల్చర్ నేర్చుకొని ఆ రాజ్యం యొక్క కల్చరల్ బిడ్డలుగా మీరు బ్రతకండి. ఏమేన్ నెక్స్ట్ వీక్ మనము ఇంకా కొన్ని విషయాలు మనము చూసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ వీక్ మనం గమనిద్దాము. లేచి